హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం లాగింగ్ లైన్ గురించి తెలుసుకుందాం. అందుకోసం మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి లాగింగ్ స్పాన్ని ఎనేబుల్ చేద్దాం. ఇప్పుడు స్క్రీన్ మీద మనకి కన్వర్షన్ లైన్, బేస్ లైన్, క్లౌడ్ అండ్ లాగింగ్ లైన్ అన్నీ ప్రెజెంట్ అయ్యి ఉన్నాయి. మనం కన్వర్షన్ లైన్ అండ్ బేస్ లైన్ గురించి అండ్ వాటి క్రాసింగ్స్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాం. అలాగే క్లౌడ్ గురించి కూడా తెలుసుకున్నాం. ఈరోజు లాగింగ్ లైన్ గురించి తెలుసుకుందాం. లాగింగ్ లైన్ ఎప్పుడైనా కానీ మన ప్రెజెంట్ క్లోజింగ్ పాయింట్ని పాస్ట్ 26th క్యాండిల్లో ప్రజెంట్ చేస్తుంది. సో ఎప్పుడైతే లాగింగ్ లైన్ పాస్ట్ 26th క్యాండిల్ని అండ్ క్లౌడ్ని క్రాస్ చేసి అప్వర్డ్ డైరెక్షన్కి మూవ్ అవుతుందో అప్పుడు ట్రెండ్ స్ట్రాంగ్ అవుతుంది అని మనం నోటీస్ చేయాలి. ఇక్కడ ఈ పాయింట్లో చూసినట్టయితే లాగింగ్ లైన్ క్లౌడ్ని అలాగే క్యాండిల్స్ని క్రాస్ చేసి ఫ్రీ స్పేస్లోకి మూవ్ అయింది. సో ఇప్పుడు ట్రెండ్ స్ట్రాంగ్ అయిందని మనం నోటీస్ చేయొచ్చు. సో ట్రెండ్ అలాగే అప్వర్డ్ డైరెక్షన్లో కంటిన్యూ అయ్యి నెక్స్ట్ ఈ ఏరియాలో ఈ రెక్టాంగిల్ బాక్స్ ఉన్న ఏరియాలో లాగింగ్ లైన్ క్యాండిల్స్ని అలాగే కన్వర్షన్ అండ్ బేస్ లైన్స్ మధ్యలో ఎంటర్ అయింది. సో ఇక్కడ మన ఫస్ట్ బ్రేక్ పడింది. మన అప్ ట్రెండ్కి ఫస్ట్ బ్రేక్ అనేది ఈ రెక్టాంగిల్లో మనం నోటీస్ చేయొచ్చు. సో ఈ బ్రేక్ తర్వాత అప్ ట్రెండ్ మళ్ళీ కంటిన్యూ అవ్వచ్చు ఆర్ ఎల్స్ రివర్స్ కూడా అవ్వచ్చు, అంటే డౌన్ ట్రెండ్కి మూవ్ అవ్వచ్చు కూడా. చూద్దాం నెక్స్ట్ మూమెంట్ ఎలా ఉందో. ఇక్కడ ఈ సర్కిల్లో మనం చూసినట్టయితే B/C క్రాస్ జరిగిన టైంలోనే పాస్ట్ 26th క్యాండిల్లో లాగింగ్ లైన్ ఫస్ట్ బ్రేక్ అనేది జరిగింది మనకి. సో ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ 50%గా ఉన్నాయని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అలాగే కాసేపు మనం వెయిట్ చేసి కొంచెం టైం గడిచిన తర్వాత చూస్తే నెక్స్ట్ క్యాండిల్స్ అనేవి క్లౌడ్ కింద క్రాస్ చేసాయి. అలాగే లాగింగ్ లైన్ కూడా క్లౌడ్ని క్రాస్ చేసి డౌన్వర్డ్ డైరెక్షన్కి మూవ్ అయింది. సో ఇక్కడ 100% డౌన్ ట్రెండ్ కన్ఫర్మ్ అయింది. అలా ట్రెండ్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ డౌన్ ట్రెండ్ అనేది మనకి 3-4 డేస్ కంటిన్యూగా ఫ్లో అయ్యింది. సో ఈ రెక్టాంగిల్ ఏరియాలో మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఫస్ట్ డౌన్ ట్రెండ్ బ్రేక్ అనేది ఇక్కడ జరిగింది. కాబట్టి డౌన్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కాబట్టి ఎవరైతే పొజిషన్స్లో ఉంటారో వాళ్ళు ఇక్కడ ఈ పాయింట్లో మ్యాక్సిమం ప్రాఫిట్స్ బుక్ చేసేసుకోవచ్చు. సో ఇలా లాగింగ్ లైన్ని ఫాలో అవుతూ మనం ట్రెండ్ స్ట్రాంగా వీకా అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఈ వీడియోతో మనం ఇచిమోకు బేసిక్స్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకున్నాం. మన నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం డెప్త్గా చూడడానికి ట్రై చేద్దాం. నా వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.